సింధు నాగరికతను మరియు వేద నాగరికతను గమనించినట్లయితే మనకు ఏమి అర్థమవుతుంది? పర్యావరణ విపత్తులు ఇప్పుడే కాదు అప్పుడు కూడా జరిగినాయని మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా సింధు నాగరికత అనేది పట్టణ నాగరికత, మరి వేద నాగరికత అనేది గ్రామీణ నాగరికత అని మనకు తెలుసు. అయితే పట్టణాలు అభివృద్ధి చెందటం మంచిదే కదా. మరి సింధు నాగరికత 2500 నుండి 1750 వరకు ఆర్ఎస్ శర్మ ప్రకారం వర్ధిల్లింది అని మనకు తెలుసు. అయితే వేద నాగరికత వచ్చేసరికి 1500 నుండి 1000 వరకు తొలి వేద నాగరికత, మరియు 1000 నుండి 600 వరకు మలివేద నాగరికత అభివృద్ధి చెందింది అని మనకు తెలుసు. ఈ రెండు నాగరికతలలో పట్టణ నాగరికత నుండి గ్రామీణ నాగరికతకు ఎలా షిఫ్ట్ అయ్యింది? సహజంగా మనం చూసినట్లయితే గ్రామాలు అనేవి పట్టణాలుగా ఎదగటం మనం చూస్తాం, అది అభివృద్ధి అనుకుంటాం. అయితే చరిత్రను చూసినట్లయితే ఈ పట్టణ నాగరికత నుండి గ్రామీణ నాగరికతకు అది షిఫ్ట్ అయిందని మనం చూస్తాం. కొందరి ప్రకారం సింధు నాగరికత ఎలా అంతమైంది అంటే ఆర్యులు దండయాత్ర వలన అంతమైందని మార్టిమర్ వీలర్ చెప్తాడు. జిఎఫ్ డేల్స్ ఏం చెప్తాడు? తరచుగా సంభవించినటువంటి వరదల వలన సింధు నాగరికత అంతమైందని జిఎఫ్ డేల్స్ వివరించారు. రాబర్ట్ ఎల్ రైక్స్ అనేటువంటి ఈ పండితుడు ఏం చెప్తాడు అంటే భూకంపాల వలన నదుల్లో ప్రవహించే నీరు శాశ్వతంగా నగరాల్లోకి చేరటం వలన ఈ నాగరికత అంతమై ఉండొచ్చు అని చెప్తారు. మరియు అదేవిధంగా హెచ్టి ల్యాంబ్రిక్ ప్రకారం నదులు తమ ప్రవాహ దిశను మార్చుకోవటం వలన అనేక నగరాలు నీరు లేక అవి ఆ నగరాలు అంతమైనవి అని హెచ్టి ల్యాంబ్రిక్ చెప్తున్నారు. డాక్టర్ అగర్వాల్ ఏం చెప్తున్నారు? నదులు ఎండిపోయి నీటి కొరత వలన ప్రజలు నగరాలను విడిచి వెళ్ళిపోయారని చెప్తున్నారు. చివరగా ఫెయిర్ సర్వీస్ అనే అతను ప్రీ హిస్టారిక్ ఇండియా అనేటువంటి గ్రంథంలో పర్యావరణ కారణాల వల్ల సింధు నాగరికత అంతమైందని చెప్తున్నారు. ఇప్పుడు భూకంపాలు వచ్చినా, తర్వాత వరదలు వచ్చినా, ఆ తర్వాత నదులు తమ ప్రవాహ దిశను మార్చుకొని నీటి ఎద్దటి వలన నగరాలు నాశనమయ్యాయి అని చెప్పిన, నదులు ఎండిపోయాయి అందువల్ల నీటి కొరత వల్ల ప్రజలు నగరాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పిన, ఏదైనా ఇక్కడ గమనించినట్లయితే ప్రకృతిలో లభించేటువంటి వనరులు పట్టణ నాగరికత అభివృద్ధి వల్ల ఏమైనా అంటే ప్రజలు ప్రకృతిని కాపాడుకోవటంలో విఫలం అవటం వలన ఈ నాగరికత అంతమైందా అనేటువంటి సందేహాలు మనకు కలుగుతాయి. తర్వాత వచ్చినటువంటి గ్రామీణ నాగరికత అయిన వేద నాగరికతను మనం గమనించినట్లయితే వాళ్ళకి అర్థమైందా ఏమని? పట్టణాల వల్ల, పట్టణ ప్రభావం వలన పట్టణాలు అభివృద్ధి చెందటం మంచిదైనప్పటికీ ఆ అభివృద్ధిలో పడిపోయి మనుషులు సమాజాన్ని మరియు పర్యావరణాన్ని పట్టించుకోకపోతే మనం అంతమవుతామని తెలుసుకొని మరి గ్రామీణ నాగరికతను అభివృద్ధి చేశారా అనేటువంటి సందేహం ఎందుకు కలగకూడదు? ఇక్కడ గమనించినట్లయితే చరిత్ర నుంచి మనం నేర్చుకోకపోతే మనం చరిత్రహీనులు అవుతామని పెద్దలు చెప్పారు. ఇక మన ముందున్న అసలు సమస్య ఏమిటంటే మనం చూస్తూ ఉన్నాం, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి. మౌలికంగా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేటువంటి పనిలో పడిపోయి భూమిని తవ్వటం వలన ల్యాండ్ స్లైడ్స్, భూకంపాలు, మరియు అంతేకాకుండా మైనింగ్ కార్యకలాపాల వలన ఇంకా మనకి నాలెడ్జ్కి అందినటువంటి విపత్తులు ఏమన్నా ఎదుర్కోబోతున్నామా? ఇవే కాకుండా ప్రస్తుత పరిస్థితులను గమనించినట్లయితే గాలి కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, మరియు అదే కాకుండా
మనం ప్లాస్టిక్ని నిర్మూలించలేకపోతున్నాం. ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ని వాడుతున్నాము మరియు ప్లాస్టిక్ని సమాజంలో బయట పారేసి ఎక్కువ చేస్తున్నాము. మరి అది ఎక్కడ డిగ్రేడ్ అవుతుంది? ఎక్కడ అది భూమిలో కలుస్తుంది? కలవట్లేదు. ఈ విధంగా మన పర్యావరణాన్ని అయినటువంటి భూమి, గాలి, నీరు వీటన్నిటిని మనం కలుషితం చేసుకుంటూ ఉంటున్నాం. దీన్ని చూస్తుంటే నాకు సింధు నాగరికత ఎలా అంతమైందో అనేది నా మనస్సుకి వెలుగుతుంది. అంటే సింధు నాగరికతలో ప్రజలు ఏమన్నా పర్యావరణాన్ని పట్టించుకోనటువంటి పట్టణ నాగరికత అభివృద్ధిలో పడిపోయి మరి ఈ విధంగా అంతమైపోయారా? లేక ఈ విధంగా అంతమైపోయినటువంటి వాళ్ళు తెలుసుకొని తరువాత వచ్చినటువంటి వేద నాగరికతలో గ్రామీణ నాగరికతను అభివృద్ధి చేశారా? పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళారా? ఇది మనం గమనించాల్సిన విషయం. పట్టణాలు అభివృద్ధి చెందడం తప్పే కాదు. పట్టణ అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని అభివృద్ధి పరుచుకుంటూ పర్యావరణాన్ని నాశనం చేసుకోకుండా ముందుకు వెళ్ళటం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అని మనం తెలుసుకోవాలి. కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఇవి చేయాలా? లేకపోతే వ్యక్తులు మాత్రమే చేయాలా? కాదు. వ్యక్తులు చేయాలి, ప్రభుత్వాలు చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలు భాగస్వామ్యమే ప్రభుత్వం. అంటే ప్రజలు ప్రభుత్వం చేపట్టేటువంటి చర్యలలో ప్రజలు భాగస్వామ్యం అయితేనే అది అసలైనటువంటి ప్రభుత్వం. ఈ విధంగా ప్రజలు కూడా పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి సామాజిక స్పృహ వ్యక్తిగతంగా కలిగినప్పుడే మనం ఈ పట్టణ నాగరికతను మనం నిర్మూలన చేసుకోకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ పట్టణ నాగరికతను కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళేటువంటి సువర్ణమైన అవకాశం మన చేతిలో, ప్రతి వ్యక్తి చేతిలో ఉంది అని చరిత్ర చూసినట్లయితే సింధు నాగరికత మరియు వేద నాగరికత మధ్య భేదాలను, వేద నాగరికత మరియు సింధు నాగరికత మధ్య మనం చూసినటువంటి భేదాల బట్టి ఇది అర్థమవుతుంది. ఏమి అర్థమవుతుంది అంటే మనం మన పర్యావరణాన్ని కాపాడుకుంటూ పట్టణాలను అభివృద్ధి చేయటం చాలా ముఖ్యం అని. దీనితో పాటు గ్రామీణ విలువలు, గ్రామీణ నాగరికత యొక్క విలువలను కూడా మనం మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఈ యొక్క అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. కాబట్టి మీ అభిప్రాయాలు దీని విషయం ఏమై ఉన్నావో మీరు చెప్పాలనుకుంటే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.